హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కరివేపాకు పొడి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసుకొని వాటిని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని వాటిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ధనియాలు, హాఫ్ కప్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో హాఫ్ కప్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. రెండింటిని మంచిగా సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఉంచుకోవాలి. అందులోనే హాఫ్ కప్ కందిపప్పు, మసూర్ దాల్, నార్మల్ పప్పు 2 కలుపుకొని వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అదే గిన్నెలో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కావాల్సినంత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దానిని బాగా చల్లారనివ్వాలి. చల్లగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఎండుమిర్చి మిక్చర్ మొత్తం వేసేసి అందులో కల్లుప్పు, రాక్ సాల్ట్ కూడా వేసుకొని కారం పొడికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులో కరివేపాకును కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులో 4 రెబ్బలు వెల్లుల్లిని కూడా తీసుకొని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై